జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మేనిఫెస్టోలో 99.9% హామీలను అమలు చేశామని, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ థానేటి వనిత తెలిపారు. తాళపూడి మండలం బల్లిపాడు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ల పెంపు, నూతనంగా మంజూరైన వారికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాళపూడి మండలంలో నూతనంగా మంజూరైన 189 మందికి 5,67,000 రూపాయల పెన్షన్ను లబ్ధిదారులకు హోంమంత్రి స్వహస్తాలతో అందజేశారు. సీఎం జగనే మళ్లీ ముఖ్యమంత్రిగా, కొవ్వూరు ఎమ్మెల్యేగా తానేటి వనితనే గెలుస్తారని తెలిపారు. ఇంటికి పెద్ద కొడుగ్గా జగన్ మారి తమను ఆదుకుంటున్నారని, ఇంటికే గుమ్మం దగ్గరికే వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిస్తున్నారని తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఉందన్నారు. ఇతర రాష్ట్రాలు మన వాలంటీర్ వ్యవస్థను అమలు చేయాలని చూస్తున్నాయని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీకి తార్కాణమని తెలిపారు. తాళపూడి మండల స్థాయిలో నూతనంగా పెన్షన్ మంజూరైన 189 మందితో పాటు ఇప్పటికే పెన్షన్ అందుకుంటున్న 7,871 మందికి మొత్తం 8,060 మంది లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. మరి ఈ రోజున పెన్షన్ల కానుక ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మరి జగనన్న ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఈ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వారిలో ఎక్కువ మంది వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులు. అయితే వీళ్ళంతా కూడా సమాజంలో ఎలా బ్రతకాలి? పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ కుటుంబ భారం వాళ్ళకే సరిపోతుంది, తల్లిదండ్రులను చూడలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఒక కొడుకుగా, ఒంటరి మహిళలు కొన్ని కారణాల వల్ల భర్తకు దూరం అవడం కానీ, లేదా కొన్ని ప్రమాదాల వల్ల కానీ, ఆరోగ్య పరిస్థితుల వల్ల కానీ భర్త, ఆ ఇంటి యజమాని చనిపోతే పిల్లల భారంతో